తర్వాత ఇక్కడ గూడా మన షాబాద్‌లో గూడా ఇది షాబాద్ ధ్యానహిత స్కూలు. యాహ్! ఇక్కడ గూడా సిద్ధాశ్రమం అంటాం దీన్ని. హ్మ్. తర్వాత ఇక్కడ గూడా సిద్ధ స్తూపం ఉంది. హ్మ్. ఆ స్తూపంలో గూడా ఒక 55 ఫీట్ వరకు ఎనర్జీ వస్తుంటది. ఇప్పుడు మనకు టెంపుల్‌లో మనం యెస్. ప్రాణ ఆ! ప్రతిష్ఠ చేస్తే అక్కడ మనం ఆ వెళ్తే ఎలా టెంపుల్ ఫీల్ ఏరియా అవుతామో, మొత్తం పాజిటివ్ ఎలా ఎనర్జీ ఉంటదో ఉంటది. ఇందులో ఏంటంటే ఆ ఎనర్జీ టు హీల్ అవర్ సెల్స్. అంటే హుహు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ నీకు నమ్మకం ఉందా? నమ్మకం లేదా? ఇవన్నీ పక్కన పెట్టేసి తన పని జస్ట్ తాను ఆ చేసుకెళ్ళిపోతాడు. ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ఏసీ రూమ్‌లోకెళ్తే నాకిష్టం ఉన్నా లేకపోయినా చల్లబడతాం. యాహ్! అలాగే వేడిగా ఉంటే ఆ వేడి మనకెలా తగులుతాయి న్యూట్రల్ యాజ్ ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్ నీకు నమ్మకం ఉందా లేదా? జస్ట్ యూ మేక్ ఎ విష్ నాకు ఈ పని కావాలి. సో, నీ బాడీలో బ్లాకేజ్ ఏదుందో నువ్వు అది పరిక్రమ చేస్తున్నప్పుడు ఈ ఎనర్జీ ఫ్లో వల్ల యూ విల్ గెట్ క్లియర్డ్ అనమాట ఆఫ్ దట్ నెగెటివ్ ఎనర్జీ. ఓకే. సో దట్ ఆ పాజిటివ్ ఎనర్జీ మనలోకున్నప్పుడు మనకు మన కోరిక నెరవేర్చుకోవాల్సిన ఎనర్జీ మనకొస్తది. చాలామంది పిల్లలు లేని వాళ్ళు చాలా మంచి మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట.